గాంధిలే దుర్గతీయే గాంధిలే జన్మకు దైవ కారణం నటరాజుకు స్త్రీ రూపం కరకే అంకితం నీ గణగణం తెరకెన్నడో వందిలే ఎప్పుడు ముందుగా స్క్రీన్ పేపర్ చూసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం ఆ స్క్రీన్ పేపర్ ఓకే ఇది ఏమైనా తినేలా ఉందా? గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్ అండి. ఈ కమ్యూనిటీకి వచ్చి నేను ఇంకొక 1 వీక్ అయితే 2 years అవుతుంది. ఈ కమ్యూనిటీకి రాకముందు నా పేరు శ్రవణ్ కుమార్ గా ఉండే. ఈ కమ్యూనిటీకి వచ్చినాక మాలతి శ్రవణ్ కుమార్ గా మా కోచ్ మాలతి శ్రవణ్ కుమార్ గా తీర్చిదిద్దింది మా మేడం, మా కోచ్. ఈ కమ్యూనిటీకి రాకముందు నేను ఇలా కిరాణా షాప్ నడుపుకునేవాడిని, గుట్కా వ్యాపారం చేసేవాడిని, వడ్ల వ్యాపారం చేసేవాడిని. ఇవన్నీ చేస్తున్న క్రమంలో బాగా ఫ్యాట్ అయిపోయాను నేను. ఒక 5 మెట్లు ఎక్కాలంటే ఆయాసం వచ్చేది నాకు. ఒక 30 నుంచి 40 స్టెప్స్ చేస్తే ఆయాసం వచ్చేది. షుగర్ ఉంది బాగా విపరీతంగా, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. ఇంకోటి వచ్చేసి బాడీ పెయిన్స్, వెన్నుపూస కూడా నాది కొంచెం మెత్తబడిపోయింది. నడుము బెల్ట్ ఉండేది, మెడ బెల్ట్ ఉండేది, విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉండేది. నేను ఈ కిరాణా షాప్లో ఉన్నప్పుడు ఏం చేసేదంటే 2 లీటర్ల పాలు నాకు ఛాయ్ సరిపోయేది. మా మేడం అర్ధగంటకు ఒకసారి ఛాయ్ పెట్టి నాకు షాప్ కాడికి తీసుకొచ్చి ఇచ్చేది. ఛాయ్ లేకుండా షాప్లో కూర్చునేవాళ్ళు కాదు. డైలీ 20 అబౌట్ టీస్, ఒక దగ్గర 1/2 kg చక్కెర పట్టేది నాకు బాడీకి. ఇలా తాగిన క్రమంలో నాకు ఏమైందంటే విపరీతమైన గ్యాస్ ట్రబుల్. తినక ముందర గ్యాస్ ట్రబుల్ ఉండేది, తిన్నాక గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఈ గ్యాస్ అనేది ఏం చేశారంటే ఎవరైనా మనిషి చనిపోయారు అనుకోండి, ఆ వార్త అయినాకనే నేను ఊళ్ళో ఉండేవాడిగా. 30 నుంచి 40 కిలోమీటర్ లాంగ్ నా భార్యను వదిలిపెట్టి, షాప్ వదిలిపెట్టి, బిజినెస్ వదిలిపెట్టి ఆ మనిషిని దానం అయినాక నేను ఇంటికి వచ్చేవాడిని కాదు. ఆ దానం అయినాక ఆ మాట ఇంటనే నేను ఇంటికి వచ్చేవాడిని. ఎందుకంటే నా గ్యాస్ అనేది విపరీతంగా పైకి తగ్గేది. గుండెల కాడ దడ 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 అని మోగేది. ఏదన్నా ఇట్లా ఫంక్షన్కి వెళ్ళిన అనుకోండి, ఇట్లాంటి స్పీకర్ల కాడ కూడా నేను ఉండేవాడిని కాదు. గుండె కూడా లబ్ధి బ్లబ్ధి 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 అని కొట్టుకునేది. నాకు తలకాయ కానించి అరిపాదాల వరకు అన్ని ప్రాబ్లమ్సే. ఎలా ఉన్నాను అప్పుడు, ఎలా ఉన్నాను ఇప్పుడు, ఎలా ఉన్నాను? ఫ్యామిలీ మెంబర్స్, నా రిజల్ట్ ఎవరికి నచ్చలేదా? మా కోచ్ నన్ను 1 year ఫాలో చేసింది. 1 year నేను ఫాలో చేసి 1 yearలో నేను ఏం చేసిన అంటే 20 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటల్లో. మా మేడానికి అయిపోయింది, నాకు అయిపోయింది. ఎన్ని లక్షలు అయితే? 20 నుంచి 30 లక్షలు. మా మేడానికి కూడా పిసిఓడి ప్రాబ్లం ఉండేది. మా మేడానికి 3 ఆపరేషన్లు అయినాయి. మా మేడం ఏం చేసేదంటే 1/2 కిలోమీటర్ బండి మీద పోతే ఆగండి, బండి ఆపండి అని చెప్పి ఒక 10 నిమిషాలు కూర్చున్నాక మళ్ళీ బండి స్టార్ట్ చేసి అలా ఒక దగ్గర 4 years అలా నేను జర్నీ చేసిన. అనారోగ్య కారణం వల్ల దగ్గర 10 years బాగా ఇబ్బంది పడ్డా. 2013 నుంచి 24 వరకు నేను బాగా ఇబ్బంది పడ్డా. ఈ కమ్యూనిటీకి ఫస్ట్ మా అన్నయ్య, మా కజిన్ బ్రదరు, మా వదిన గారు ఇద్దరు వచ్చారు. మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ మంత్రినేశ్వర కాడికి పోదామని ఆలోచించి కరోనా మూమెంట్లో మంత్రినేశ్వర కాడికి పోయి వైద్యం చేయించుకొని కనీసం ఒక 10 నుంచి 20 కేజీలను తగ్గొద్దామన్న ఆలోచనతో మేము అంత ప్లాన్ చేసుకున్నాం. అక్కడికి పోదామని మేము ప్లాన్ చేసుకుంటే ఏమైందంటే మంత్లీ వచ్చేసి 40 నుంచి 50,000 దాకా ఖర్చు వస్తుంది. వాళ్ళు పెట్టే ఫుడ్ మీరు తట్టుకోలేస్తారా? పోయి వచ్చిన వాళ్ళని మేము చాలా మందిని అడిగినాం. వాళ్ళు అన్నారు కదా, నీళ్ళు గుగ్గిళ్ళు ఉంటాయి కదా, అవేంటి పచ్చబటాలు ఇవన్నీ నానబెడతారు, మీకు అసలే గ్యాస్ ట్రబుల్ అంటారు కదా, ఇవన్నీ దీన్ని మీరు అరిగించుకోలేస్తారా? అవి తిని మళ్ళీ ఇంకో రోగం తెచ్చుకుంటారు, మీరు చాలా ఇబ్బంది పడతారు. పోయి వచ్చిన వాళ్ళు నాకు చాలా మంది చెప్పారు. పోయి వచ్చి ఆ డైట్ చేయాలంటే కూడా షుగర్ ట్యాబ్లెట్ అని వేయాల్సిందే, బీపీ ట్యాబ్లెట్ అని వేయాల్సిందే, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేయాల్సిందే. నడుము నొప్పులు కూడా పోయేవి కావు. ఎందుకంటే
నేను కూడా బండి మీద బాగా ప్రయాణం చేసి నా వెన్నుపూస కూడా మెత్తగా అయిపోయింది. ఆ క్రమంలో నేను చాలా మంది డాక్టర్ల కాడికి పోయినా. ఇంకొకటి, గ్యాస్ బాగా ఫామ్ అయినప్పుడు ఏమయ్యేదంటే ఇక్కడ బాగా నొప్పి వేసేది. ఈ నొప్పి ఏంటని చెప్పేసి నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర డాక్టర్ కాడికి కూడా పోయినా. ఆ సార్ అన్నాడు కదా, ఇక్కడ బాగా బట్టలో వచ్చి చూసింది సార్, ఇక్కడ గ్యాస్ ఏమైనా ఫామ్ అవుతుందా అంటే అవుతుంది సార్ అని అన్నా. అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏమైనా నొప్పి వేస్తుందా అన్న. నొప్పి వేస్తుంది సార్ అన్న. ఇది వచ్చేసి ఈ నొప్పి అనేది వచ్చేసి పెద్ద పేరు సమస్య ఉంది సార్, మీకు పెద్ద పేరు సమస్య వల్ల మీకు మైనర్ ప్రాబ్లం ఉంది అని అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ మెడికల్ ఫీల్డ్లో ఉన్నా. నాకు డౌట్ వచ్చి నేను ఏమడిగినంటే, సార్ మైనర్ ప్రాబ్లం ఉంటుంది కదా, మేజర్ ప్రాబ్లం అని వస్తుందా అంటే పెద్ద పేరు కూడా క్యాన్సర్లో వచ్చే అవకాశం ఉంటాయి, నీకు గ్యాల్బ్లాడర్లో కూడా స్టోన్ ఉందని అన్నాడు. గ్యాల్బ్లాడర్ కూడా నేను దగ్గర 2-3 లక్షలు ఖర్చు పెట్టినా, అది కూడా ఎక్కడ కాలేదు. చాలామంది హాస్పిటల్లో పోతే ఆపరేషన్ చేయాలని చెప్పాలన్నారు. మా కోచ్ ఏం చేసిందంటే మమ్మల్ని 1 ఇయర్ ఫాలో చేసి, డాక్టర్ల వల్ల కాలేదు మేడం వల్ల ఏమవుతుందని చెప్పేసి నేను అప్పటికి 10 లక్షలు ఖర్చు పెట్టిన హాస్పిటల్లో. మా మేడంకి అయిపోయింది, నాకైపోయింది. అంతకుముందు 20 పెట్టిన. మా మేడం ఫాలో చేసినాక కూడా నేను 10 లక్షలు ఖర్చు పెట్టిన. ఆ తర్వాత 15 డేస్కు నేను షుగర్ నార్మల్ చేసుకున్నా. 1 మంత్కి వచ్చేసి నేను బీపీ నార్మల్ చేసుకున్నా. నేను కూడా 100 నుంచి 200 మందికి నేను కూడా న్యూట్రిషన్ సెంటర్, నేను కూడా ఒక దేవాలయాన్ని నిర్మించుకున్నా. నేను కూడా 100 నుంచి 200 మందికి నా రిజల్ట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్, థ్యాంక్ యూ మార్కిస్ గారు. నన్ను కన్నది నా తల్లి అయితే నాకు జీవం పోసింది నా కోచ్. ఒక అక్క లెక్క, ఒక తమ్ముడు లెక్క మంచిగా చూసుకొని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయడం, షేక్ ఫ్రెష్ తాగిన కానించి ఎలా ఉంది సార్, మీకు ఎలా ఉంది ఏందని ప్రతిరోజు నాకు కాల్ చేసేది, ప్రతిరోజు నాకు టచింగ్లో ఉండేది. థ్యాంక్ యూ మై కోచ్.